హాయ్, వెల్కమ్ టు గ్లామర్ హెవెన్. చాలా రోజులు అయిపోయింది ఒక వీడియో పోస్ట్ చేసి. కొంచెం సెలూన్లో బిజీగా ఉన్నామండి, అందుకే వీడియోస్ ఏం షూట్ చేయలేకపోతున్నాం. ఇవాళ కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఈ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అనేవి మార్కెట్లో చాలా వెరైటీస్లో మనకి దొరుకుతున్నాయండి. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టించుకుందామని సెలూన్స్కి వెళ్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. పాలీజెల్ అయినా యాక్రాలిక్ అయినా సరే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పార్లర్స్లో అయితే. అట్లా కాకుండా మీ ఇంట్లోనే మీరు ఇవి ఎలా పెట్టుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, మనం ఒకటే కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కాంట్రాస్ట్లో ఉన్న 2 కలర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నెయిల్స్ని. ఫస్ట్ మనం కలర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్కి మనం ఏమేమి అంటే ఎక్కడ ఏ 2 లేన్స్కి ఏది పెట్టుకోవాలనేది మీరు ముందే ప్రిపేర్ చేసుకోవాలి. అట్లాగే సైజెస్ కూడా ఇప్పుడు మనం ఆ ప్యాక్లో ఇచ్చినవి తీసుకొని మన ఏ నెయిల్కి ఏ సైజ్ సెట్ అవుతుంది అని మనం ఫస్టే తీసుకొని 5 ఫింగర్స్వి మనం చక్కగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ పాయింట్ అండి, మనం ఇవి ఎక్కువ రోజులు మనకి స్టే ఉండాలి, మన ఫింగర్స్ మీద ఇవి ఉండాలి ఎక్కువ రోజులు అంటే కనుక మనం ఖచ్చితంగా మనం నెయిల్ని బఫ్ చేసుకోవాలి. అట్లా బఫ్ చేసుకుంటే ఏంటంటే మన నెయిల్ మీద ఉన్న స్మూత్నెస్ తగ్గి ఆ బఫ్ వల్ల కొంచెం రఫ్నెస్ వస్తుంది. ఆ రఫ్నెస్ వల్ల ఇవి ఏంటంటే మనకి గమ్ము పెట్టినా కానీ ఎక్కువ రోజులు స్టే ఉంటాయి అన్నమాట, ఎక్కువ రోజులు ఉంటాయి ఇవి. సో మనం ఖచ్చితంగా బఫ్ అనేది చేసుకోవాలి. బఫ్ చేసుకున్న తర్వాత బేసిక్గా మనకి ఆ కిట్తో పాటు ఏదైతే మనం నెయిల్ అది కొంటామో అది అప్రాక్స్ 100 రూపీస్ అట్లా ఉంటుంది. వాటితో పాటు వాళ్ళు ఒక గమ్ ఇస్తారు, ఫింగర్కి ఒక గమ్ లాగా. బట్ అది యూస్ చేయొద్దండి, అది యూస్ చేస్తే అవి ఎక్కువ రోజులు మనకి ఉండవు. మీరు ఏ ఫంక్షన్కి అయితే పెట్టుకుంటున్నారో ఆ ఫంక్షన్ అయ్యే లోపే అవి ఊడిపోతాయి. అట్లా కాకుండా మనకి గమ్ అని ఉంటుంది, నెయిల్ గ్లూ ఉంటుంది. దాన్ని కనుక తీసుకొచ్చి మీరు ఇలా మొత్తం మంచిగా ఇలా అప్లై చేసుకొని ఫస్ట్ నెయిల్కి అప్లై చేయండి. తర్వాత మీ ఆర్టిఫిషియల్ నెయిల్కి కూడా అప్లై చేసి గమ్ని తర్వాత దాన్ని పెట్టి ఇలా ప్రెస్ చేసి ఉంచండి. ఒక 10 సెకండ్స్ అయినా సరే ప్రెస్ చేసి ఉంచండి. అలా ప్రెస్ చేసి ఉంచి మీరు అన్ని ఫింగర్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే అట్లాగే ఆ గమ్ము పెట్టేసి మంచిగా నీట్గా ప్రెస్ చేసి ఉంచండి. ఇదంతా అప్రాక్స్గా మనకి ఒక 10 మినిట్స్ పని అంతే. ఒక 10 మినిట్స్లో మీ నెయిల్స్ అయితే అందంగా తయారైపోతాయి. అట్ ద సేమ్ టైం మీరు నీట్గా కొంచెం గమ్ ఎక్కువ పెట్టి చేసుకుంటే కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇవేంటంటే వీటి వల్ల మళ్ళీ ఇవి రీయూజబుల్ అండి. ఇప్పుడు పాలీజెల్ కానీ యాక్రాలిక్ పెట్టించుకుంటే మీరు ఆ ఫంక్షన్ అది అయిపోయిన తర్వాత అవి ఊడిపోతే ఇంకా అది వేస్ట్, అమౌంట్ వేస్ట్. ఇవి అట్లా కాదు, ఈ నెయిల్స్ ఇవి తర్వాత మనం తీసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం లుక్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను 5 ఫింగర్స్కి ఇట్లా 4 ఫింగర్స్కి ఇట్లా పింక్ పెట్టుకొని మధ్యలో ఫింగర్కి ఇట్లా పెట్టుకున్నాను. ఎంత లుక్ వచ్చిందో కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి చిన్న టిప్స్ కోసం మన గ్లామర్ హెవెన్ పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.